కెనడాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాస్కా, కెనడా, యుకాన్ భూభాగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ భూకంపం 15 నుంచి 20 సెకండ్ల పాటు భూమి కంపించింది. కెనడా రాజధాని వైట్ హార్స్కు పశ్చిమాన 248 కిలోమీటర్ల దూరంలో, అలాస్కా రాజధాని జునైకు వాయువ్యంగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సరిహద్దు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లుగా సిబిసి వెల్లడించింది. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు అంటున్నారు. భారీ భూకంపం నేపథ్యంలో సునామీపై అమెరికా పరిశోధన చేస్తోంది. సునామీ సమాచారంపై బులెటిన్ విడుదలైంది. ఎలాంటి సునామీ ఏర్పడదంటూ శాస్త్రవేత్తలు అయితే క్లారిటీ ఇస్తున్నారు. కెనడా, మెక్సికో, సెంట్రల్ అమెరికా, అలాస్కాకు ఎలాంటి ప్రమాదం లేదని చియాసాప్ వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తుంది. కెనడాలో సంభవించిన భారీ భూకంపంతో ప్రస్తుతం అయితే నష్టానికి సంబంధించిన నివేదికలేమీ అందలేదు. అయితే రిక్టర్ స్కేల్పై మాత్రం 7.0గా నమోదైంది. ఇది చాలా తీవ్రమైన భూకంపంగానే చెప్తున్నారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు అయితే జారీ చేయలేదు. ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగినట్టుగా ప్రస్తుతానికి ఇంకా నివేదికలు అందలేదని అధికారులు కూడా అంటున్నారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంపం అలాస్కాలోని జునోకు వాయువ్యంగా సుమారు 230 మైళ్ళు అంటే 370 కిలోమీటర్లు, అలాగే యూకాన్లోని వైట్ హార్స్కు పశ్చిమాన 155 మైళ్ళు అంటే 250 కిలోమీటర్లు దూరంలో సంభవించింది. భూకంపం సుమారు 6 మైళ్ళు అంటే 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం తర్వాత అనేక చోట్ల ప్రకంపనలు సంభవించాయి. యుకాన్ రాజధాని వైట్ హార్స్కు దగ్గరలో ఈ భూకంప కేంద్రం ఉండగా కూడా చెప్తున్నారు. అక్కడ ప్రకంపనలు బలంగా అనిపించాయని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సార్జెంట్ కాలిస్టాన్ మ్యాక్లియోడ్ అంటున్నారు. తమకు భూకంపం గురించి కాల్స్ వచ్చాయని సోషల్ మీడియాలో చాలామంది దీని గురించి చర్చించుకుంటానంటూ కూడా ఆమె చెప్తున్నారు. కెనడియన్ కమ్యూనిటీలో భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం హెయిన్స్ జంక్షన్ అని నేషనల్ రిసోర్సెస్ కెనడాకు చెందిన భూకంప శాస్త్రవేత్త అంటున్నారు. అలాగే అలాస్కాలోని యుకుటాట్ పట్టణానికి సుమారు 56 మైళ్ళు అంటే 91 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. అలీసన్ బర్డ్ మాట్లాడారు. భూకంపం ఎక్కువగా ప్రభావితం చేసిన యుకాన్ ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో అక్కడ జనాభా తక్కువగా ఉందన్నారు. చాలా వరకు వస్తువులు అల్మారాల నుంచి గోడల నుంచి కింద పడ్డాయంటూ మాత్రమే ప్రజలు చెప్తున్నారు. అయితే ఆస్తి నష్టం జరిగినట్టుగా తమకు ఎక్కడా నివేదికలు లేవంటూ కెనడా అధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెనడాలో సంభవించిన భారీ భూకంపంతో ఒకసారిగా ఆ ప్రాంతమంతా అప్రమత్తమైంది. భారీ భూకంపంతో కెనడియన్లోని టెరిటరీ యూకాన్ యుఎస్ అలాస్కా బోర్డర్లో సంబంధించిన ఈ భూకంపం 7.0గా ఉన్నట్టుగా రెక్టర్ స్కేల్ పైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ చెప్తోంది. లోకల్ టైం 11:41 AM తర్వాత దాదాపు 20 సార్లు భూప్రకంపనలు వచ్చాయి. బోర్డర్ ప్రాంతం కావడంతో ఆస్తి ప్రాణ నష్టం వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో నివేదికలు రావాల్సిందని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి నష్టం జరిగినట్టుగా నివేదికలు అయితే అధికారుల దగ్గర కూడా లేవు. ప్రస్తుతం ఈ భారీ భూకంపంతో ఎలాంటి సునామీ ఛాన్స్ లేదని అయితే శాస్త్రవేత్తలు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే భూ ప్రకంపనలు మళ్ళీ వస్తాయా లేదా అనేది కూడా ప్రస్తుతానికి ఎలాంటి అంచనాలు కూడా లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది అలాస్కా అలాగే యుకాన్ వైట్ హార్స్కు మధ్యలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా యుఎస్జిఎస్ చెప్తోంది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు చెప్తున్న ప్రకారం చాలా కాల్స్ వచ్చాయని, చాలా చోట్ల చిన్నపాటి డ్యామేజ్లు అయినట్టుగా చెప్తున్నారు. కానీ భారీ స్థాయిలో ఎక్కడ నష్టం సంభవించినట్టుగా ఇప్పటివరకు అయితే నివేదికలు అయితే లేవు. సో మొత్తం మీద సునామీ థ్రెట్ అయితే లేదు. నో సునామీ థ్రెట్ ఫ్రమ్ మ్యాగ్నిట్యూడ్ 7.0 ఎర్త్క్వేక్ ఆన్ ది అలాస్కా కెనడియా బార్డర్ అంటూ PTWC ఇచ్చినటువంటి ఒక సోషల్ మీడియా ప్రకటన మీకు నేను చదివి వినిపిస్తున్నాను. రాయల్ కెనడియన్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతానికైతే అక్కడ సంభవించిన భూకంపానికి సంబంధించి తమకు రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో కూడా అప్డేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే నార్త్ పసిఫిక్ మహాసముద్రం తీర ప్రాంత నగరంలో ఈ భూమి ప్రకంచడం వల్ల అలలైతే ఎగిసిపడ్డాయి. భూ ప్రకంపనలతో ఒక్కసారిగా భారీ అలలైతే ఎగిసిపడ్డట్టుగా చెప్తున్నారు. తీరం అయితే అల్లకల్లోలానికి గురైంది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తీరాన్ని ఖాళీ చేయించారు, బీచ్లను మూసివేశారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు బీచ్ల్లోకి సందర్శకులు ఎవ్వరూ
రావద్దంటూ హెచ్చరికలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం 7.0 7.1గా నమోదైంది. కెనడా అలస్కా టైమింగ్ ప్రకారం 11:41 AM ఈ భూమి ప్రకంపించింది. ఇది యూకుటాట్, కెనడా అలస్కా బోర్డర్లోని యూకుటాట్కు 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఉపరితలం నుంచి 32 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చెప్తోంది. సో 7.1 7.0 అంటే కూడా ఇది భారీ భూకంపమే. 32 కిలోమీటర్ల లోతులో వచ్చిందంటే దీని ప్రకంపనలు 7.0గా నమోదైనంటే ఎంత భారీదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది షాలో భూకంపం, అంటే లోతు తక్కువగా ఉండే భూకంపాలను షాలోగా పరిగణిస్తారు. సాధారణంగా లోతు తక్కువ అంటే దాదాపు ఇది జస్ట్ 30-34 కిలోమీటర్ల లోపలే పైకే ఉంది కాబట్టి ఇది షాలో భూకంపంగానే చెప్తారు. 32 కిలోమీటర్లు అంటున్నారు. సో భూమికి 32 కిలోమీటర్ల లోతులో వచ్చింది. అలాగే సాధారణం కంటే ఇవి మరింత ప్రమాదకరం, చాలా ప్రమాదకరం, ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. 7.0 7.1 అంటే దాదాపుగా చాలా శక్తివంతమైంది. 5 దాటితేనే భూకంపాలు చాలా తీవ్రమైనవిగా పరిగణిస్తారు. 5.5 5.6 మొన్న మన ఇండియాలో వచ్చింది, ములుగులో వచ్చింది ఆ భూకంపం మనం చూసాం. అలాగే చాలా ప్రాంతాల్లో 5.7 5.6 అలా వచ్చింది. తర్వాత థాయిలాండ్లో వచ్చిన భూకంపం కూడా చాలా పెద్దదే, అది కూడా 6 ఇంకా 5.5 దాటితే రిక్టర్ స్కేల్పై అది తీవ్ర భూకంపాలుగానే పరిగణిస్తారు. 6 7 అంటే 7 దాటితే కూడా అది నిజంగా ఖచ్చితమైన తీవ్రమైన భూకంపమే, దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో అట్లా ఒక్కసారి షాలో ఎర్త్క్వేక్ సంభవించిందంటే ప్రధాన ప్రకంపం తర్వాత కూడా ప్రకంపనలు సంభవిస్తుంటాయి. అది చూడండి, ఆ రౌండ్ అప్ సర్కిల్ ఉంది కదా, ఆ ఏదైతే సెంట్రిక్ గ్రీన్ ఉందో అక్కడి నుంచి 32 కిలోమీటర్ల లోతు అది సెంట్రిక్, అది అటు నుంచి భూమిపైకి షాలోస్ అంటే ఈ ప్రకంపనలు టర్మర్స్ వచ్చినప్పుడు ఏమిద్దంటే చుట్టూ కొన్ని వందల కిలోమీటర్ల మేర విస్తరిస్తుంటాయి. ఇది దాని ప్రభావం, ఆ రౌండ్ సర్కిల్ చూస్తున్నారు కదా, దాని ప్రభావం తీవ్రత ఎంత దాకా ఉంటుందో చూడు. కంప్లీట్గా ఆ బ్లూ సర్కిల్ బోర్డర్ ఉంది కదా, లాస్ట్ సర్కిల్ బ్లూ సర్కిల్, అదిగో అంత దూరం. అంటే ఎటు కంప్లీట్గా దాదాపుగా ఒక 300-500 కిలోమీటర్ల, దాదాపు 400-500 కిలోమీటర్ల రేడియస్ అంతా కూడా రౌండ్గా దాని ప్రకంపనలు ఉంటాయి. సమానంగా లేదా అంతకు మించి ఉంటుందని కూడా తెలుస్తోంది. సో ఆ రకంగా యుకుటార్ సమీపంలో సంబంధించిన ఈ సిస్మిక్ యాక్టివిటీ కారణంగా స్థానిక ప్రజలు అయితే భయాందోళనలు ఉన్నాయి. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల రోడ్లు కోసుకుపోయాయి. ప్రత్యేకించి ఫాల్ట్ లైన్స్కు దగ్గరగా నివసించే వాళ్ళ ఆందోళన పెరిగింది. భూకంప స్థితిగతులపై తదుపరి సమాచారం అందించే వరకు జాగ్రత్తగా ఉన్న అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రభావాలైనా ఎదుర్కోవడానికి అత్యవసర బృందాలు అయితే సహాయానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం, ఎందుకంటే ఈ భూకంపం సంభవించిన తర్వాత ఏర్పడేటువంటి ప్రకంపనలు ఏవైతే ఉంటాయో చిన్నపాటి ప్రకంపనలు మళ్ళీ ఇవన్నీ కూడా తిరిగి కొద్ది రోజుల పాటు ఉంటాయని చెప్తున్నారు. సో దాంతో ఈ సెస్మిక్ యాక్టివిటీ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంటుంది. ఆ రకంగా దీని ప్రకంపనలు పెరుగుతున్నప్పుడల్లా కొంత ఆందోళన అయితే ఉంటాయి. వీటిని అన్ని ఆఫ్టర్ షాక్స్ అంటారు. ఆఫ్టర్ షాక్స్ వల్ల ప్రధాన భూకంపం అయితే ఒక్కసారి శక్తివంతంగా ఎక్కడైతే ఆ సెంట్రిక్గా ఉంటుందో దాని చుట్టూ ఉన్నటువంటి ఆఫ్టర్ షాక్స్ రౌండ్ సర్కిల్ చూస్తున్నారు కదా, రెడ్ అండ్ బ్లూ, కొన్ని వందల కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది. అది ఎన్ని రోజుల పాటు వస్తుందనేది పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు, బట్ వస్తూ ఉంటాయి. దాని తీవ్రత ఒక్కసారి మెయిన్ భూకంపం ఎప్పుడైతే వచ్చిందో అంత కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు సైంటిస్టులు. సో దీని అంతటి కారణం వోల్కానిక్ యాక్టివిటీస్, సెస్మిక్ యాక్టివిటీ అనేది అగ్నిపర్వతాల వల్ల, గతంలో ఉన్న అగ్నిపర్వతాలు లేదా సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతాలు లేదా టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల, వాటి అమరికల వల్ల వస్తుంది, అడ్జస్ట్మెంట్స్ అంటారు. అండ్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు ఈ ప్రాంతాల్లో, ముఖ్యంగా మనకు తుర్కీ కావచ్చు, అలాగే ఈక్వెడార్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో, థాయిలాండ్ ప్రాంతాల్లో, తర్వాత కొన్ని సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఫిలిప్పైన్స్ కావచ్చు, ముఖ్యంగా ఇండోనేషియా, ఇలాంటి దేశాలు ఏంటంటే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంటాయి. దీంట్లో ఈ ప్రాంతాలు ఎక్కువగా వోల్కానిక్ యాక్టివిటీ అంటే అగ్నిపర్వతాల కదలికలు లేదా ఆ భూమి లోపల అంతర్గతంలో ఉండే పర్వత ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో తరచు ఎక్కువగా వస్తుంటాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇక్కడ ఎక్కువగా ఈ భూకంప కేంద్రాలు ఉంటాయి. సో ఇది కూడా పసిఫిక్ రీజియన్లో ఉంది కాబట్టి, దాని సమీపంలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా
ఇక్కడ కూడా భూకంపాలు వస్తుంటాయి. అండ్ జపాన్, మోర్ ఓవర్ జపాన్ మనం చెప్పుకోవాల్సింది, జపాన్లో కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ తెలిసింది జపాన్లో భూకంప తీవ్రతలు ఎట్లా ఉంటుంది ప్రతి ఏడాది. సో ఆ రకంగా ఈ పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు అలస్కాలో కూడా తరచుగా వస్తున్నాయి. అలాంటిదే ఇది, బట్ ఇది 7.0 ఉంది రిక్టర్ స్కేల్పై.